అందరికీ హాయ్ అండి. ఇప్పుడొచ్చేసి అయితే మనం లట్కన్ డిజైన్‌కు మగ్గం వర్క్ తోటి ఏస్తారు కదండీ! చూసారా? ఇలా క్లాత్ పైన నేనైతే ఒకటి రెడీ చేశాను చూడండి. ఎంత బాగా వచ్చేసిందో. ఈజీ అండి. చాలా ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనకు మిషన్ తోటి పని లేకుండానే ఈజీగా లట్కన్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి అయితే పెళ్లి కూతురు బ్లౌజ్ అండి. చాలా బాగుంది. డిజైన్ అయితే సూపర్‌గా ఉంది చూడండి. మీకు చూపిద్దామనేసి అయితే చూపిస్తున్నా. దీనికే ఇలా వాళ్ళు లట్కన్‌కి అయితే ఏపించుకున్నారు డిజైన్ అయితే మగ్గం పైన. చూసారా ఫుల్‌గా వర్క్ వచ్చేసిందండి. ఎంత నీట్‌గా ఉందో అసలు ఎక్కడ కూడా వర్క్ అయితే గ్యాప్ లేకుండా నీట్‌గా వేసేసారు చూసారా. ఈ విధంగా నీట్‌గా వచ్చేసింది. ఇప్పుడైతే ఈ లట్కన్ డిజైన్ అయితే ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. ఇలా క్లాత్ పైన 4 వేసి ఇచ్చారు. నేను 2 అయితే ముందుగా స్టిచ్ వేసేసాను. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మిడిల్‌లోకి ఇలా క్లాత్ అయితే కట్ చేసేసుకోండి ఫస్ట్. నీట్‌గా వాళ్ళు క్లాత్ ఎలా అయితే వేశారో అలా ఉంచుకొని మనం ఒక పావు ఇంచు గాని, హాఫ్ ఇంచు గాని ఇలా దాని చుట్టూరా క్లాత్ ఉండేలాగా చూసుకోండి. చూసుకొని ఈజీగా మనము ఏంటి అంటే అగరబత్తితోటి కాల్చి కూడా చేస్తారట. ఒకవేళ కొంతమందికి కాలవడం ఇష్టం ఉండదు కదా క్లాత్‌ను. అలాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఏం చేయాలి, ఇలాంటి గ్లూ అయితే తీసుకొని మనకి ఏదైతే డిజైన్ ఉంటుంది కదా వాళ్ళు థ్రెడ్ ఏసింది ఇలా నీట్‌గా గమ్ మొత్తం అప్లై చేసుకోండి. నీట్‌గా గమ్ అప్లై చేయడం వల్ల ఏంటంటే క్లాత్ అనేది అతుక్కొని ఉంటుంది. మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. లేదు అనుకుంటే కూడా మనం క్లాత్‌ని ఫోల్డ్ చేసుకొని కూడా స్టిచ్ వేసుకోవచ్చండి. నాకైతే గమ్ముతోటి చాలా ఈజీగా అనిపించింది ఇలా క్లాత్. మనకు మంచి సైడ్ చూసుకొని ఏదైతే డిజైన్ వరకు క్లాత్ ఉంటుంది కదా దాన్ని నీట్‌గా ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోండి గమ్ పైనకి. ఈ విధంగా చూడండి ఇలా. నీట్‌గా గమ్ వరకు మనకు వర్క్ ఎక్కడైతే ఉందో అక్కడి వరకు క్లాత్‌ని ప్రెస్ చేసుకున్నామనుకోండి, మనకు చూడ్డానికి నీట్‌గా కనిపిస్తుంది లట్కన్ అనేది. చూసారా? ఈ విధంగా వెనకకు స్టిక్ అయిపోతుంది. మనం నీట్‌గా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోండి. కొంచెం ఆరిందనుకోండి మంచిగా నీట్‌గా రెడీ అయిపోతుందది. చూడండి మనకి మిషన్ తోటి పని లేకుండా ఈజీగా ఇలాంటి డిజైన్ వేసుకునేటప్పుడు మన టైలరింగ్ వాళ్ళు ఒకవేళ కుట్టియకున్నా కూడా ఈజీగా మీరే స్టిచ్ చేసుకోవచ్చండి. ఒక డోరీ ఉన్నదంటే సరిపోతుంది మీకు. చూసారా ఎంత నీట్‌గా వచ్చేసిందో అసలు. గమ్ చూడండి బ్యాక్ సైడ్ కూడా నీట్‌గా స్టిక్ అయిపోయింది చూసారా. ఇప్పుడు నెక్స్ట్ కూడా అదే విధంగా చేసేసుకోవాలండి. ఇలా 2 రెడీ చేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోండి ఇలా నీట్‌గా. చూసారా మనకు ఎటు చూసినా నీట్‌గా డిజైన్ అనేది కనిపిస్తుంది. ఇలా మీరు రెడీమేడ్ డోరీ అయినా సరే, ఇలా మన మిషన్ పైన కుట్టుకున్న డోరీ అయినా సరే, ఈ విధంగా డిజైన్‌కు మిడిల్‌లోకి కొంచెం ఒక హాఫ్ 1 ఇంచ్ వరకు లోపలికైతే పెట్టండి. మనం కుట్టుకున్నప్పుడు మంచిగా టైట్‌గా ఉండిపోతుంది. ఇలా నీడిల్‌కైతే 4 వరుసల దారం అయితే ఎక్కించానండి. ఎక్కిచ్చేసి ఇప్పుడు మనకు మిడిల్‌లో మనం ఏదైతే పెట్టుకున్నామో దాన్ని నీట్‌గా క్లాత్ అనేది బయటకు రాకుండా, డోరీ కూడా బయటకు రాకుండా ఇలా ఒక 5, 6 సార్లు అయితే స్టిచ్ వేసుకోండి టైట్‌గా. చూసారా అలా డోరీ ఉన్న దగ్గర నీట్‌గా వేసేసుకొని చుట్టూరా మనం చిన్న చిన్నగా టాకాల్లాగా అందుకున్నాం అనుకోండి బ్యూటిఫుల్‌గా అసలు ఎంత బాగా వచ్చిందో తెలుసా అండి. లట్కన్ అయితే సూపర్‌గా ఉంది. చూసారా ఈ విధంగా చుట్టూరా ఇలా నీట్‌గా కుట్టుకుంటూ రావాలండి. మనకు మొత్తం ఆ రౌండ్ సర్కిల్ మొత్తం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు ఈజీగా మనకు లట్కన్ డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. కావాలి అనుకుంటే మిడిల్‌లో కూడా కొంచెం ఏదైనా స్పాంజ్ కానీ లేకుంటే క్లాత్ అయినా సరే పెట్టుకోవచ్చండి. నీట్‌గా కొంచెం ఉబ్బినట్టుగా ఉంటుంది లట్కన్ అనేది. చూసారా ఈ విధంగా నీట్‌గా మొత్తం స్టిచ్ వేసేసుకోవాలండి. చూసారా ఇలా ఓపెన్ అయిందిగా మనకు చూడండి కుట్టుకున్న సైడ్ కూడా ఎంత నీట్‌గా వచ్చేసిందో. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత లాస్ట్‌కి ఒక 2, 3 టాకాలు వేసుకొని అయితే థ్రెడ్ కట్ చేసుకోండి. అప్పుడు మనకు డోరీ అనేది ఊడిపోకుండా ఉంటుంది నీట్‌గా. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. చాలా స్టిఫ్‌గా నీట్‌గా వచ్చేసిందండి. ఇలా ఈజీగా మనం మగ్గంతో ఏపించినా కూడా చూడండి ఎలా కుట్టాలి అన్న టెన్షన్ లేకుండా ఇలా ఇక్కడైతే మీకు వీడియోలో క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఎంత బాగుందో చూసారా బ్లౌజ్‌కి పెట్టాక కూడా. చాలా అంటే చాలా బాగుందండి. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.